చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఏమేమి ఉంటుంది అనేది. ఓన్లీ కంపెనీ ఐటమ్స్. ఈరోజు షాపులు పెట్టిన వ్యక్తులు ఏం చేస్తుంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్కడ ఏం దొరుకుతున్నాయి అర్థం కాని స్థితి. ఈ రోజు మనం కరెక్ట్ ఐటమ్ కానీ చెప్పగలిగి చూపించగలిగితే మన కస్టమర్ కూడా. అలా ఇది పట్టు ఐటమ్ సార్. ఇక్కడ నుంచి చెప్పండి సార్. చెప్పండి. ఇది పట్టు ఐటమ్. ఇది వచ్చేసరికి 2x2 రూపీస్ సార్. ఇది కలంకారీ మన కలంకారీ పైన టాప్స్ వాటికి. ఓకే, ఒక నిమిషం. జాకెట్ మైక్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే నీట్ గా కనపడదు కస్టమర్లకి. బటన్ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోమంటారు. మాట స్పష్టంగా కనపడదు కదా, మేము అంత దగ్గర చూపిస్తాం అంటే పెట్టుకోండి. ఐస్ కాంతం ఉంటుంది దానికి, అంటే కింద పడిపోతుంది సార్. ఇట్లా ఇట్లా సరే ఇది ఒకసారి పట్టుకున్నా చూపిస్తున్నాం అంటే మొత్తం ఎంత. మంది ఫ్యాబ్రిక్ సార్, మంది కంపెనీ ఐటమ్స్ సార్. మొత్తం మనకి వచ్చేసరికి బొంబాయి ఐటమ్స్ సార్. మన కాడ వచ్చేసరికి శ్రీజీ జకార్డ్స్ కంపెనీ నుంచి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ మనం. మనది ఏపీ తెలంగాణ మొత్తం మనదే సప్లై అండి. ప్రతి షోరూమ్ కి కానీ షాపులకు కానీ మొత్తం ఏ షాప్ కి అయినా సరే మన దగ్గర నుంచే ఆల్ వెరైటీస్. మనది అంతా నంబర్ 1 క్వాలిటీ. మనది సూరత్ ఐటమ్లు ఏముండవు, ఓన్లీ బొంబాయిది నంబర్ 1 క్వాలిటీ. మనం ఎప్పుడైనా కంపెనీ క్వాలిటీలు మెయింటైన్ చేస్తాం సార్. కంపెనీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మన ఐటమ్ కూడా వేరేది మార్చేదే ఉండదు, ఓన్లీ బొంబాయి ఐటమ్స్ క్వాలిటీ ఉంటది సార్. కొత్తగా వ్యాపారం పెట్టాలనే వాళ్ళు మీరు ఎలా డీల్ చేస్తారు? కొత్తగా వచ్చాడు మీకు కొత్తగా వ్యాపారం పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా డీల్ చేస్తారు సార్? మంది వచ్చేసరికి కొత్తగా అనేసరికి మంది పట్టు రూబీలు, మన శ్రీజీ జకార్డ్స్ మన అన్ని కంపెనీ క్వాలిటీ సార్. మంది కనుక పెడితే శనగలు తిని చేతులు కొట్టుకోవడం, శారీస్ ఐటమ్ లా కాదు. మనది వచ్చేసరికి లైనింగ్ ఈ రూబీలు పట్టు ఇవన్నీ సరే ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎనీవే వ్యాపారం అన్నది ఉంటది. శారీస్ అంటే వాళ్ళు నచ్చితే రేపు నచ్చపోద్ది. ఇది మాత్రం ఎప్పుడు మనకు రన్నింగ్ ఐటమ్. ఎప్పుడు జరుగుతుంటది, ఎప్పుడు జరుగుతుంది. ఒక అదృష్టం జరుగుతూ ఉంటుంది. శనగలు తిని చేతులు కొడుకోవడం ఎంత ఈజీగా ఉంది. శనగలు తిని చేతులు కడుక్కోవడం. అది అనుకోండి, డిజైన్ నచ్చితే ఆన్లైన్ లోనే డిజైన్ నచ్చి చెప్తారు, డెడ్ అయిపోద్ది. మనకు అలా కాదు, ఎప్పుడు కూడా రన్నింగ్ ఐటమ్స్. ఎప్పుడు కూడా సార్ ఒక మండల కేంద్రంలో ఈ వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడి ఎంత అవచ్చు సార్? ఒక 20 లక్షలు పట్టుకుంటే మనకు ఆల్ ఐటమ్స్ మొత్తం అన్ని కలిపి పెట్టుకోవచ్చు. మన సొంత షాప్ అయి ఉంటే మనకి తక్కువ లాభంతోనే క్వాలిటీ ఇచ్చి పెడితే గనక కస్టమర్ స్టెప్పింగ్ అవుతారు. స్టెప్పింగ్ అయ్యేసరికి మనకి వ్యాపారం బాగుంటది. ఇది ఎప్పుడు కూడా రన్నింగ్ ఐటమ్. శారీస్ అంటే మీకు ఇవాళ 300 వస్తుంది, రేపు 200 వస్తుంది, ఫస్ట్ రోజు ఒక 1000 రూపాయలు వస్తుంది, తర్వాత 300 వస్తుంది. సూరత్ ఐటమ్ అలా డైవర్ట్ అవుతుంది. ఇది అలా కాదు సార్, ఎప్పుడు కూడా ఒకటే ఐటమ్ ఒకటే క్వాలిటీ మనం మెయింటైన్ చేయడానికి కంపెనీ ఐటమ్స్ ఎప్పుడు కూడా మనకి రన్నింగ్ అవుతుంటది. క్వాలిటీని బట్టి కస్టమర్ స్టెప్పింగ్ అవుతుంటారు. అది సార్ మాటలు చూస్తున్నారుగా, ఇప్పుడు ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది సార్ పట్టు సార్, పట్టు ఐటమ్ జాస్మిన్ పట్టు మీద వర్క్. ఇది మనకు బాగుంటది. ఇది వచ్చేసరి బెనారస్ సార్, కాస్ట్లీ. ఇది మనకి ఇది నంబర్ 1 ఐటమ్. ఇది తర్వాత ఇది 2x2 రూబీ సార్. ఇది నంబర్ 1 క్వాలిటీ. ప్లెయిన్ శారీ మీద బ్లౌజ్ ఐటమ్ సార్. ఇది నంబర్ 1. మన జాస్మిన్ పట్టు సార్. ఇది సెమీ జాస్మిన్ సార్. ఇది సెమీ జాస్మిన్ సార్. దాని మీద వర్క్ చేపిస్తారు బ్లౌజులకి. నంబర్ 1 క్వాలిటీ. మనకి క్వాలిటీ బాగుంటది సార్. వర్క్ చేపిస్తారు, రేటు తక్కువ, వీళ్ళు క్వాలిటీ కూడా నంబర్ 1 అయిపోతారు జనాలు. పాలమేఘర్ లాగా ఉంటుంది సార్. రేటు తక్కువ పాలమేఘర్ లాగా ఉంటది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అన్నది ఏమి ఉండదు సార్. హోల్సేల్ గా కస్టమర్ ఒకసారి వచ్చిన వ్యక్తి కంటిన్యూగా కొనసాగుతారు. ఇది ప్రొడక్ట్ కూడా చాలా జాగ్రత్తగా చూపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇది సార్ పట్టు మీద మన బుట్టా సార్. ఇది బ్లౌజులకు వాడతారు, పైన టాప్స్ కు వాడతారు. నంబర్ 1 సార్. సార్ చూపిస్తుంటే నాకు అసలు మాకు సంబంధం లేకపోయినా ఒక అద్భుతంగా చూపించినట్టుగా ఉంటుంది. ఇది బాగుంటది సార్ ఐటమ్, కొత్త ఐటమ్. నంబర్ 1 సార్. ఇది క్వాలిటీ. ఇవన్నీ వాటికి సంబంధించి ఇవన్నీ పట్టు సార్. ఇవన్నీ పట్టుకు సంబంధించి ఇవన్నీ నంబర్ 1. ఇది జకార్డ్ సార్. ఇది ఎప్పటికప్పుడు కొత్త కలర్స్, కొత్త డిజైన్స్ మొత్తం వస్తుంటాయి సార్. మనకు సెల్ఫ్ డిజైన్స్ గానీ మొత్తం ఆల్ వెరైటీస్ వస్తాయి సార్. అదే
ఫ్రెండ్స్, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వ్యక్తులకు కూడా సార్ సరైన సలహా ఇస్తున్నారు. ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఈ వ్యాపారం ఎవరికైనా ఐటమ్, ఎప్పుడు నడిచే ఐటమ్. అన్ని వ్యాపారాల మాదిరి కాదు. సార్ చెప్పారు కదా, శనగలు తిని చేతులు దుడుచుకున్నట్టే ఉంటది. అసలు లైనింగ్ రూపులు అనేది శనగలు తిని చేతులు కొట్టుకోవడం అద్భుతమైన వ్యాపారం, ఎప్పుడు జరుగుతుంది వ్యాపారం ఫ్రెండ్స్. అన్ని వ్యాపారాల మాదిరి కొంచెం అట్లా ఉండదు. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఐటమ్ కాబట్టి బ్రాండెడ్ అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. హోల్సేల్ గా వ్యాపారం చేయాలి అనుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. వచ్చి తెలుసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అనుకుంటారు, కానీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సరుకు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేస్తే ఏంటంటే మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం అక్కడే దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ ప్లేస్ కి ఎప్పుడైతే రాగలరో అప్పుడే మనకు ఈ కొనుగోలు విషయంలోనే కొంత ఆదాయంగా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయగాకండి, ఖచ్చితంగా తెలుసుకోండి ఎక్కడ ఉన్నది అనేది. ఎవరికి ఈ వ్యాపారం చేయాలనే విషయం తెలుసుకోకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి పూనుకోవకండి. అందుకనే నేను ఈ షాపును చూపించి ఇక్కడ దొరికే ఐటమ్స్ మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు ఒకటి కాదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్. అసలు సార్లో గోడౌన్లో కూడా నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. కాకపోతే కొంతవరకు మనం ఒక అవగాహన పెంచుకుంటే ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఈ కలర్స్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ నో కాంప్రమైజ్. ఇది ఏటీవీ సార్ మంది గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్. యూట్యూబ్ ఛానల్ మేము వస్తాం కదా సార్ యూట్యూబ్ లో. వస్తారు ఖచ్చితంగా. అన్ని ఛానల్ ఇచ్చిపోతారు. 2 ఛానల్ కూడా అప్లోడ్ అయిపోతుంది సార్. 2 రోజుల్లో రేపు అప్లోడ్ అయిపోద్ది. రేపు రండి సార్, ఈ బూట్లు వేసుకొని దేవుడి గట్టి అట్లా వెళ్ళండి సార్. అట్లా చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనం ఏంటంటే తెలుసుకోవాలనేది నా ఈ ప్రయత్నం ఫ్రెండ్స్. తెలుసుకునే ప్రయత్నం చేయండి, పూర్తిగా తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ ఏందో అర్థమవుతుంది. మీరు ఇక్కడికి వస్తే పట్టుకొని చూస్తే ఆ ఫ్యాబ్రిక్ ఉన్న దమ్మేందో కూడా మనకు అర్థమవుతుంది. వ్యాపారం ప్రారంభించే వ్యక్తులకి చాలా మంచి అవకాశం. ఈరోజు అవగాహనతో మనం ప్రారంభిస్తాం. సొంత షాప్ అయి ఉండి 20 lakhs 30 lakhs పెట్టుకుంటే సార్ సూపర్ వ్యాపారం సార్. ఇది సొంత షాప్ అయి ఉండాలి. సొంత షాప్ అయి ఉండి మనం కనుక పెట్టుకుంటే కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు సార్. ఇది విన్నారు కదా, రండి సార్. సొంత షాప్ అయి ఉంటే సేట్ గారు మీకు చక్కటి అవకాశం ఏమని చెప్తున్నారు. అంటే ఒక 8 నిమిషాలు వస్తే ఎక్కువ యూస్ వస్తాయి సార్. అవునవును, అది రాదు సార్. ఇది వస్తుంది. ఇప్పుడు నేను అది తీస్తే ఇప్పుడు వచ్చి అదే ఆ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఇది కాదు పేరు. ఫ్రెండ్స్, ఒకసారి చూసారుగా, ఈ సిరి ఫ్యాబ్రిక్స్ అనేది మనకు హోల్సేల్ పాయింట్. ఇక్కడ కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ హోల్సేల్ దొరుకుతాయి. కాకపోతే మనము కరెక్ట్ గా ప్లేస్ కి అంటే ప్లేస్ కి వెళ్ళగలిగితేనే మనకు అవన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నేను ఫస్ట్ ఇది అంతా హోల్సేల్. ఇవన్నీ కట్టలు తీసుకెళ్తారా సార్ కస్టమర్? ఈ కలంకారీ పట్టు ఓకే ఓకే. మొత్తం 3 గోడౌన్లు. ఇవి అమ్ముకునే వాళ్ళే తీసుకెళ్తారు కదా సార్? హోల్సేల్ అండి. షాపులు మన సికింద్రాబాద్